జై హింద్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు విఐపిఎస్ అకాడమీ. సో చాలామంది స్టూడెంట్స్ అడిగే ఒక క్వశ్చన్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి చదువుతున్నాం కానీ ఏం గుర్తుండట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి. సో నేను ప్రాక్టికల్‌గా కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్ మీరు అవి మీ మైండ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద మనం వెళ్తున్నాం. మనం వెళ్తున్నప్పుడు మన 10థ్ క్లాస్ ఫ్రెండో లేకపోతే 6థ్ క్లాస్ ఫ్రెండో సడెన్‌గా అలా కనిపించాడనుకోండి. మనకి ఇమ్మీడియేట్‌గా వాడి పేరుతో సహా పిలుస్తాం మనం. "అరేయ్! సురేష్ నువ్వారా? బాగున్నావారా? ఏంట్రా నువ్వు ఇక్కడున్నావు?" అని చెప్పేసి అంటాం. అంటే మీరెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మీ మీ ఫ్రెండ్ పేరు గుర్తుపెట్టుకున్నారు. ఆ పేరు సడెన్‌గా ఎలా స్ట్రైక్ అయింది? సరే. ఇది పక్కన పెట్టేద్దాం. తర్వాత చిన్నప్పుడు మనం చదువుకున్న ఎన్నో రైమ్స్ కానీ, లేపోతే ఎన్నో పద్యాలు గానీ, తెలుగు గానీ, ఇంగ్లీష్ ఎనీ సబ్జెక్ట్ మనం చదివినవన్నీ గూడా మనకి ఇప్పుడు కూడా చాలా వరకు గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటాయి? మీరెప్పుడన్నా ఇలా మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకున్నారా? సో, ఎందుకలా గుర్తుంటాయంటే మనకి మల్టిపుల్ టైమ్స్ చిన్నప్పుడు మనతో రివిజన్ చేపిచ్చేవారండి. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్‌లో మనకి ఒక సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఒక చాప్టర్ చెప్పారనుకోండి. ఆ చాప్టర్ చెప్పిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ స్కూల్‌లో టీచర్ మనకి దగ్గరుండి క్లాస్ రూమ్‌లో కొంతమంది స్టూడెంట్స్ లేసి చదవమని చెప్పడం గానీ, లేపోతే వాళ్ళే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడము, గుర్తు లేకపోతే పనిష్మెంట్ ఇస్తానని భయపెట్టి మన బ్రెయిన్ ఎలా చేశారంటే బాగా గుర్తుండేలాగా రివిజన్ చేపిచ్చేవాళ్ళు అప్పట్లోనే. అండ్ స్లిప్ టెస్ట్‌లు పెట్టేవాళ్ళు. డే టు డే టెస్ట్‌లు కండక్ట్ చేయడం. అలా చేయడం వల్ల మనం ఆ భయంతో చదివేవాళ్ళం. అది గుర్తుండేది. అది స్కూల్ డేస్ అయిపోయింది. అండ్ కొన్ని ఇంటర్మీడియేట్ హాస్టల్స్‌లో గూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజ్‌కి హాస్టల్స్ ఉంటాయి గదా! వాళ్ళు గూడా మార్నింగ్ 5:00కి లేపి స్టడీ అవర్స్ ఉండేయి. అండ్ ఈవినింగ్ గూడా మనకి క్లాసెస్ అయిపోయిన తర్వాత 9 ఆర్ 10 వరకు గూడా స్టడీ అవర్స్ పెట్టేవాళ్ళనమాట. ఆ స్టడీ అవర్స్‌లో కూడా మనం చదివినయి మళ్ళీ అగైన్ సేమ్ రిపీట్ చేపిచ్చేవాళ్ళు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. ద పవర్ ఆఫ్ రివిజన్. ఓకేనా? అంటే ఇక్కడ సింపుల్‌గా ఏంటంటే, మనందరం కూడా రివిజన్ చేయడం మర్చిపోతున్నాం. ఎప్పుడో మన ఫ్రెండ్ పేరు ఎలా గుర్తుంది? అంటే మీరు స్కూల్ డేస్‌లో వాడి పేరు డైలీ పిలిచి ఉంటారు కాబట్టి మీకు అలా గుర్తుండిపోయింది మీ మైండ్‌లో. బట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం అందరం కూడా ఏమవుతున్నామంటే సింగిల్స్ అయిపోతున్నాం ఇక్కడ. అంటే మనల్ని దగ్గరుండి చదివించడానికి ఒక గురువు లేరు. అంతే గదా! ఇప్పుడు స్కూల్ డేస్ అంటే టీచర్స్ ఉన్నారు మనకి. తర్వాత ఇంటర్మీడియేట్ అంటే మనకి ఇంటర్ కాలేజ్‌లో టీచ్ చేసేవాళ్ళు గానివ్వండి, జేఎల్స్, ఎస్ఎల్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు అయిపోయింది. తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్‌లో గూడా మనకి అంటే డిగ్రీ ఆర్ బీటెక్‌లో గూడా మనకి ఫ్రీ హ్యాండ్ వచ్చేసింది. అక్కడ మళ్ళీ మనము జస్ట్ కాలేజ్‌లో మన లెక్చరర్సే బోధిస్తారు. తర్వాత మనం ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలి. బట్ అక్కడ వన్ డే బ్యాటింగ్‌లు చేసినా నడుస్తది. ఎందుకంటే జస్ట్ అక్కడ పాస్ అవ్వాలి గాబట్టి. జస్ట్ పాస్ అయితే మనకు డిగ్రీ వస్తుంది. బట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ మీరు ఎన్ని సార్లు రివిజన్ చేస్తే మీకు సబ్జెక్ట్ అంత బాగా గుర్తుంటది. దట్ ఈస్ ఎ సింపుల్ ట్రిక్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనకి ర్యాంకర్స్ ఫోటోలు బయట కనిపిస్తూ ఉంటాయి. ర్యాంకర్స్ యొక్క ఇంటర్వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళెందుకు మనకి సక్సెస్‌ఫుల్ అవ్వలేదంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ రివిజన్ అండి అంతే. రివిజన్‌కి మించిన ఫార్ములా ఏం లేదు. నా దృష్టిలో అందరూ ఒకటేనండి. ఎన్ఐటీఎన్‌లో, ఐఐటీఎన్‌లో లేపోతే ర్యాంకర్స్ అందరూ గూడా సమానమే. కాకపోతే మనం చేసే మిస్టేక్ ఏంటి ఇక్కడ అంటే, మనం రివిజన్ చేయట్లేదు. వాళ్ళు రివిజన్ జేస్తున్నారు. ఎందుకు? అంటే మనకి బద్ధకం ఎక్కువ. అంటే నేనొక సబ్జెక్ట్ చదువుతాను. ఆ సబ్జెక్ట్ రివిజన్ ఎప్పుడు జేస్తున్నారు మీరు? ఎగ్జామినేషన్ ముందు ఒకటేసారి అన్ని సబ్జెక్టులు రివిజన్ జేస్తే అది కష్టమండి. సో, మీరు మీ డే టు డే లైఫ్‌లో చేయాల్సిన పనేంటి అంటే, మీరు డైలీ రివిజన్ బెట్టుకోండి. వీక్లీ రివిజన్ బెట్టుకోండి. మంత్లీ రివిజన్ బెట్టుకోండి. అండ్ ఎగ్జామినేషన్ ముందు రివిజన్ బెట్టుకోండి. ఇలా 4 టైమ్స్ మీరు రివిజన్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్జెక్ట్ గుర్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది గూడా జెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక టాపిక్ చదివారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియంబుల్ అనే టాపిక్ చదివారనుకోండి. మీరు చదివిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేని 2 స్లాట్స్ కింద డివైడ్ చేశా. మార్నింగ్ స్లాట్ 6:00 నుంచి 8:00 వరకు ఒక స్లాట్ నేను ఇచ్చాననుకోండి. దాంట్లో ఖచ్చితంగా 6 నుంచి 7 వరకు మీరు, మీరు మెంటల్‌గా గాని, ఫిజికల్‌గా గాని ఎక్సర్‌సైజ్‌లు చేయాలండి. ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం బరీగా తినేసి నేను చదివేస్తున్నాను కదా అనుకుంటే కష్టం. ఒక్కసారి మీ యొక్క మెంటల్ హెల్త్ గాని, ఫిజికల్ హెల్త్ గాని పాడైంది అనుకుంటే మనం ఎంత చదివినా వేస్టే. హాస్పిటల్ పాలయ్యామనుకోండి, మీరిక్కడ చదివిందంతా గూడా 15, 20 డేస్ పోతుంది గదా! సో, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మీరు యోగా, మెడిటేషన్, రన్నింగ్, జిమ్ ఏదో ఒకటి ఒక గంట సేపు ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తే మీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. అలా బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటే మీరు చదివింది ఎక్కిద్ది.
అలా మీరు చదివింది ఎక్కింది ఏదైతే ఉందో మీరు రివిజన్ చేయడానికి కూడా గుర్తొస్తాయి. ఓకేనా? సో, 6-7 స్లాట్ దానికి ఇచ్చేసేయండి. తర్వాత 7 నుంచి 8 వరకు ఒక గంట సేపు చదవండి. గంట సేపు చదువుతారు గదా! తర్వాత 8-9 మీరు బ్రేక్‌ఫాస్ట్‌కి టైమ్ ఇచ్చేయండి. ఆ బ్రేక్‌ఫాస్ట్ తినేటప్పుడు మీరు ఇందాక ఒక గంట సేపు చదివారు గదా! ఆ చదివింది ఎంతవరకు గుర్తుంటుందో చూడండి. సరే, అక్కడ మీ బ్రెయిన్‌లో ఒక రివిజన్ అయిపోతుంది. తర్వాత 9-12 మళ్ళీ అదే టాపిక్ చదవండి. మళ్ళీ లంచ్ బ్రేక్ ఇవ్వండి. 12-1 లంచ్ బ్రేక్ ఇస్తారు గదా! ఇప్పుడు ఆ లంచ్ బ్రేక్‌లో మళ్ళీ మీరు చదివింది రీకలెక్ట్ జేసుకోవడానికి ట్రై జేస్తే, ఇంతకుముందు చదివిన దానికి అంటే ఇంతకుముందు మీరు రీకలెక్ట్ జేసుకోవడానికి ట్రై చేసిన దానికి, ఇప్పుడు రీకలెక్ట్ జేసుకోవడానికి ట్రై చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇక్కడ మీకు ఇంకా ఎక్కువ పాయింట్స్ గుర్తుంటాయి. సరే, మార్నింగ్ ఒక సబ్జెక్ట్ చదివేసాము. ఇంక అక్కడితో ఎండ్ అయిపోయింది. మన బ్రెయిన్ గూడా హీట్ ఎక్కిపోతది కాబట్టి, మధ్యాహ్నం ఒక 2 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ పడుకోవడానికి ట్రై చేద్దాం. బికాజ్ మన బ్రెయిన్‌కి మనం చాలా రెస్ట్ ఇవ్వాలండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువ ఓవర్‌లోడ్ చేసేస్తే మనకి ఎలాగో గుర్తుండవు లాస్ట్‌లో. అందుకనే చదివింది ప్రొడక్టివ్‌గా చదవండి. ఆ చదివింది మీరు అక్కడే రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సరే, ఈవినింగ్ స్లాట్‌కొచ్చేద్దాం. మళ్ళీ ఈవినింగ్ 5-8 ఓకేనా? లేదా 5-9 మీరు ప్రిపేర్ అవ్వండి. సరే, 5-8 ప్రిపేర్ అయిదాం అనుకుందాం. 5 వరకు రెస్ట్ ఇచ్చారు. 5-8 వరకు ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ డిన్నర్ చేసేటప్పుడు ఈ 5-8 మీరు ఏం చదివారో ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. తర్వాత మళ్ళీ ఆహ్, ఒక 10 వరకు చదవండి. 10:00కి అంటే మనకి 5-8 చదివినవి ఉంటాయి కదా! అవి మళ్ళీ మీరు 10:00 లోపు రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే 9-10 ఒక గంట రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత పడుకునేటప్పుడు ప్రశాంతంగా అలా దుప్పటేసుకొని, మార్నింగ్ నుంచి మీరు ఏదైతే చదివారో అవన్నీ రీకలెక్ట్ జేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడో ఏదో ఒక పాయింట్‌లో మనం ఏదో ఒకటి మర్చిపోతాం. అంటే మనం రీకలెక్ట్ జేసుకోలేం. అప్పుడు పక్కనే బుక్ పెట్టుకోండి మీ బెడ్ మీద. ఇమ్మీడియేట్‌గా అది చూడండి. మళ్ళీ బుక్ క్లోజ్ చేయండి. పడుకోండి. అక్కడ మీకు ఎన్ని సార్లు రివిజన్ అవుతుందో చూడండి. అంటే మన పక్కన ఒక టీచర్ లేకపోయినా, మన పక్కన ఒక ఫ్రెండ్ లేకపోయినా, మీరు బుక్స్‌తో ఇక్కడ ఫ్రెండ్‌షిప్ జేస్తున్నారు. మల్టిపుల్ టైమ్స్ ఒక సబ్జెక్ట్‌ని చదువుతున్నారు కాబట్టి మీకు గుర్తుంటది. అలాగ ఫ్రెష్‌గా మార్నింగ్ లేసి ఓకేనా? ఫ్రెష్‌గా మీరు మార్నింగ్ లేసి ఒక మెడిటేటివ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయి 6-7 అలా మెడిటేటివ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయి, మీరు నిన్న ఏం చదివారు అనే దాన్ని మీరు గుర్తు తెచ్చుకున్నారనుకోండి. నిన్న అసలు నేనేం టాపిక్ చదివాను అని అలా కళ్ళు మూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ప్రియంబుల్ అనే టాపిక్ చదివాను. ప్రియంబుల్‌లో ఏం చదివాను అనేది మీరు రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవినింగ్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివాను. దాంట్లో నేను ఏమేం టాపిక్స్, సబ్ టాపిక్స్ చదివానని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశాననుకోండి. అలా మీకు మీ బ్రెయిన్‌ని మీరు ట్రైన్ చేస్తున్నారు డైలీ. అరే! నువ్వు గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో నేను చదివింది అని మీరు మల్టిపుల్ టైమ్స్ కమాండ్ ఇస్తున్నారు మీ బ్రెయిన్‌కి. అప్పుడు మాత్రమే గుర్తుంటాయి. సో, మీరు చాలా వరకు సక్సెస్‌ఫుల్ అయిన పర్సన్స్ యొక్క ఇంటర్వ్యూస్ చూస్తే, మీరు మార్నింగ్ ఏం చేస్తారంటే, నేను డైలీ మెడిటేషనో, యోగానో ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి అంటారు. ఎందుకు? ఎందుకంటే ఇలా మెంటల్‌గా ఫిట్‌గా ఉండడానికి. అండ్ ఖచ్చితంగా వాళ్ళు చెప్పేదేంటి అంటే, రివిజన్‌లు చేశామండి మేము చాలా సార్లు అని చెప్తూ ఉంటారనమాట. బట్ మనం అయి పట్టించుకోం. ఏదో సొల్లు చెప్తారు చూసావా? నేను ఆ హీరోని ఫాలో అవుతా, ఈ హీరోని ఫాలో అవుతా, నేను సినిమాలు చూశాను. అవన్నీ కూడా మనల్ని డైవర్ట్ జేయడానికండి. అవన్నీ ఉత్తముచ్చట్లు. వాళ్ళందరూ గూడా కష్టపడి చదివారు, రివిజన్‌లు చేసుకున్నారు కాబట్టి ర్యాంకులొచ్చినాయి. ఏదో నేను చదవలేదు, జస్ట్ నేను ఒక్కసారి బుక్స్ తీశాను, లేదా నేను ఇట్లా ఎగ్జామినేషన్ ముందే ఓపెన్ చేశాను. బట్ నేను వచ్చేసింది అని చెప్పేసి అంటే ఆ మాటలేం నమ్మకండి. అవన్నీ దొంగ మాటలు. ఓకేనా? చాలామంది ర్యాంకర్స్ మిస్‌గైడ్ చేసేవాళ్ళే ఉన్నారు. నిజాయితీగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఓకేనా? సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ ఫండా ఏంటి అంటే రివిజన్. మీరు రివైజ్ చేయకపోతే మిమ్మల్ని ఎవరు గూడా కాపాడలేరు గుర్తుపెట్టుకోండి. రివిజన్ ఈస్ ద ఓన్లీ వే టు యువర్ సక్సెస్. మీరు సక్సెస్ అవ్వడానికి ద ఓన్లీ వే ఈస్ యువర్ రివిజన్. అంతే. ఇంక దీనికి మించి నేనేం చెప్పలేను. మీరే ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఇది వర్కౌట్ అయింది అనుకుంటే కింద ఇట్స్ వర్కింగ్ అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టండి. థాంక్ యూ. జై హింద్.